అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో నన్ను చాలా మంది అడిగిన రెసిపీ ముల్లంగి పచ్చడిని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. జనరల్గా ముల్లంగి అంటే సాంబార్లో ముక్కల కోసం తప్ప ఇక ఏ రెసిపీ కోసం ఎక్కువగా యూజ్ చేయరు. నేను చెప్పినట్టుగా ఒక్కసారి ఈ ముల్లంగి పచ్చడిని ట్రై చేయండి. తిన్న తర్వాత ఖచ్చితంగా ముల్లంగికి ఫ్యాన్స్ అయిపోతారు. రాడిష్ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఒక్కసారి ఈ పచ్చడిని ట్రై చేసి చెప్పకుండా పెట్టి చూడండి. ఇంకా వేయమని అడిగి మరీ వేయించుకుని తింటారు. రోజు తినే కన్నా 4 ముద్దలు ఎక్కువే తినేస్తారు. మరి అంత రుచిగా ఉండే ఈ ముల్లంగి పచ్చడి టేస్ట్ని మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఈ వీడియో చూసి ఇంట్లో తప్పకుండా ట్రై చేసేయండి. మరి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ దీనికోసం స్టవ్ మీద కడాయిని కానీ ప్యాన్ కానీ పెట్టుకోండి. అందులోకి జస్ట్ 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోండి. పచ్చడి కారానికి తగ్గట్టుగా 10 నుంచి 12 దాకా ఎండుమిరపకాయలు కూడా వేసుకుని దోరగా వీటిని చిన్న మంట మీద వేయించండి. దించే ముందుగా 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు కూడా వేసేసి ఒక 1/2 నిమిషం పాటు అలా వేయించేసి స్టవ్ ఆపి పక్కకు దించేసేయండి. వీటన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి వేసేసి చల్లారనివ్వండి. ఇప్పుడు అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని తీసుకుని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని వేసేసుకోండి. అలాగే 1/2 కేజీ దాకా ముల్లంగి తీసుకుని పైన చెక్కు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకోండి. మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కదుపుకుంటూ ఈ ముక్కల్ని కాస్త మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించండి. ముల్లంగి ముక్క మెత్తబడాలి. ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక 1/2 చెక్క పచ్చి కొబ్బరి తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 2 లేదా 3 వెల్లుల్లిపాయల్ని పైన పొట్టు తీసేసి వేయండి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి 2 నిమిషాల పాటు ఆ సెగ మీద కాస్త మగ్గించాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి ప్యాన్ పక్కకు దించుకుని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా మిక్సీ జార్లోకి తీసుకున్న దినుసుల్లోకి కొద్దిగా చింతపండు వేసుకోండి. వీటన్నిటిని కూడా ఫస్ట్ మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న ముల్లంగి ముక్కలన్నిటిని కూడా వేసేసేయండి. ఇందులోకి నీళ్ళు అనేవి అస్సలు వేయకుండా రోట్లో దంచుకున్నట్టుగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ముల్లంగిలో ఉండే నీరు అలాగే ఉల్లిపాయలో ఉండే నీరు సరిపోతుందండి. ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన పని లేదనమాట. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని గిన్నెలోకి తీసుకుని అందులోకి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. మనం ముక్కలు మగ్గించేటప్పుడు ఆల్రెడీ ఉప్పు వేసాం కదా, సో టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేయండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి బాగా కలిపేసేయండి. ఇక ఈ పచ్చడికి మీరు తాలింపు కూడా పెట్టాల్సిన పని లేదు. ఇష్టమైతే పెట్టుకోవచ్చు. తాలింపు పెట్టకపోయినా కూడా చాలా రుచిగా ఉంటుంది. టేస్ట్లో ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు. ఈ పచ్చడిని మీరు బయట ఉంచితే ఒక్క రోజు తినచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 డేస్ సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే నోరూరించే ముల్లంగి పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంతో కాస్త నెయ్యి వేసుకొని కలుపుకుని తింటూ ఉంటే ముద్దకి కూడా నోట్లో నీళ్ళూరుతూ ఉంటాయన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.